అను ఇమాన్యుయల్. మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ మజ్ను సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది అను ఇమాన్యుయల్. చేసింది చిన్న సినిమానే అయినా అవకాశాలు మాత్రం గట్టిగానే పట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. కానీ మజ్ను తర్వాత చేసిన ఆమె సినిమా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అను ఇమాన్యుయల్ 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్లీ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో హీరోయిన్ గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అను స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్టు పేర్కొంది. ఇక అను ఇమాన్యుయల్ చేసిన కామెంట్స్ ఏంటి, పోయిపోయి స్టార్ హీరోస్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏంటి అని వివరాల్లోకి వెళితే, గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ రాగా ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారని అను ఇమాన్యుయల్ పేర్కొంది. స్క్రిప్ట్ తన క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించిందని అను ఇమాన్యుయల్ చెప్పుకొచ్చింది. ఇక అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది కావడంతో ఓకే చెప్పానని, ఈ చిత్రంతో నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉందని, అయితే తాను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించనేమో అని అన్నారు. కానీ తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినా, కానీ అప్పట్లో తాను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినందుకు తన కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని, అందుకు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. కొన్ని కమర్షియల్స్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా తనకు ఎలాంటి సంతృప్తి లభించలేదని చెప్పుకొచ్చింది. 4 డాన్స్ స్టెప్స్ వేసి ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు, కానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అను ఇమాన్యుయల్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ను సంతృప్తి కోసం ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశానని అను వెల్లడించింది. ఇక అను చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అను ఇమాన్యుయల్ చేసిన ఈ కామెంట్స్ వింటే మిగతా హీరోయిన్లు స్టార్ హీరోలతో చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది అంటుంటే, మరికొంతమంది నెటిజన్లు మాత్రం తాను చెప్పినవన్నీ నిజమే కదా, స్టార్ హీరోలు చేసిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకి అంత ప్రాధాన్యత ఉండదు కదా అంటూ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అను ఇమాన్యుయల్. మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ మజ్ను సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది అను ఇమాన్యుయల్. చేసింది చిన్న సినిమానే అయినా అవకాశాలు మాత్రం గట్టిగానే పట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. కానీ మజ్ను తర్వాత చేసిన ఆమె సినిమా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అను ఇమాన్యుయల్ 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్లీ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో హీరోయిన్ గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అను స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్టు పేర్కొంది. ఇక అను ఇమాన్యుయల్ చేసిన కామెంట్స్ ఏంటి, పోయిపోయి స్టార్ హీరోస్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏంటి అని వివరాల్లోకి వెళితే, గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ రాగా ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారని అను ఇమాన్యుయల్ పేర్కొంది. స్క్రిప్ట్ తన క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించిందని అను ఇమాన్యుయల్ చెప్పుకొచ్చింది. ఇక అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది కావడంతో ఓకే చెప్పానని, ఈ చిత్రంతో నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉందని, అయితే తాను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించనేమో అని అన్నారు. కానీ తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినా, కానీ అప్పట్లో తాను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినందుకు తన కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని, అందుకు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. కొన్ని కమర్షియల్స్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా తనకు ఎలాంటి సంతృప్తి లభించలేదని చెప్పుకొచ్చింది. 4 డాన్స్ స్టెప్స్ వేసి ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు,
కానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అను ఇమాన్యుయల్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ను సంతృప్తి కోసం ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశానని అను వెల్లడించింది. ఇక అను చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అను ఇమాన్యుయల్ చేసిన ఈ కామెంట్స్ వింటే మిగతా హీరోయిన్లు స్టార్ హీరోలతో చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది అంటుంటే, మరికొంతమంది నెటిజన్లు మాత్రం తాను చెప్పినవన్నీ నిజమే కదా, స్టార్ హీరోలు చేసిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకి అంత ప్రాధాన్యత ఉండదు కదా అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అను ఇమాన్యుయల్ మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ మజ్ను సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది అను ఇమాన్యుయల్. చేసింది చిన్న సినిమానే అయినా అవకాశాలు మాత్రం గట్టిగానే పట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. కానీ మజ్ను తర్వాత చేసిన ఆమె సినిమా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అను ఇమాన్యుయల్ 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో హీరోయిన్ గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అను స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్టు పేర్కొంది. ఇక అను ఇమాన్యుయల్ చేసిన కామెంట్స్ ఏంటి, పోయిపోయి స్టార్ హీరోస్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏంటి అని వివరాల్లోకి వెళితే, గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ రాగా ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారని అను ఇమాన్యుయల్ పేర్కొంది. స్క్రిప్ట్ తన క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించిందని అను ఇమాన్యుయల్ చెప్పుకొచ్చింది. ఇక అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది కావడంతో ఓకే చెప్పానని, ఈ చిత్రంతో నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉందని, అయితే తాను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించనేమో అని అన్నారు. కానీ తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినా, కానీ అప్పట్లో తాను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినందుకు తన కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని, అందుకు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. కొన్ని కమర్షియల్స్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా తనకు ఎలాంటి సంతృప్తి లభించలేదని చెప్పుకొచ్చింది. 4 డాన్స్ స్టెప్స్ వేసి ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు, కానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అను ఇమాన్యుయల్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ను సంతృప్తి కోసం ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశానని అను వెల్లడించింది. ఇక అను చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అను ఇమాన్యుయల్ చేసిన ఈ కామెంట్స్ వింటే మిగతా హీరోయిన్లు స్టార్ హీరోలతో చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది అంటుంటే, మరికొంతమంది నెటిజన్లు మాత్రం తాను చెప్పినవన్నీ నిజమే కదా, స్టార్ హీరోలు చేసిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకి అంత ప్రాధాన్యత ఉండదు కదా అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అను ఇమాన్యుయల్ మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ మజ్ను సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది అను ఇమాన్యుయల్. చేసింది చిన్న సినిమానే అయినా అవకాశాలు మాత్రం గట్టిగానే పట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. కానీ మజ్ను తర్వాత చేసిన ఆమె సినిమా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అను ఇమాన్యుయల్ 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో హీరోయిన్ గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అను స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్టు పేర్కొంది. ఇక అను ఇమాన్యుయల్ చేసిన కామెంట్స్ ఏంటి, పోయిపోయి స్టార్ హీరోస్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏంటి అని వివరాల్లోకి వెళితే, గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ రాగా ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారని అను ఇమాన్యుయల్ పేర్కొంది. స్క్రిప్ట్ తన క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించిందని అను ఇమాన్యుయల్ చెప్పుకొచ్చింది. ఇక అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది కావడంతో ఓకే చెప్పానని, ఈ చిత్రంతో
నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇది గీత ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉందని పేర్కొంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉందని, అయితే తాను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించనేమో అని అన్నారు. కానీ తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినా కానీ అప్పట్లో తాను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించినందుకు తన కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని, అందుకు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. కొన్ని కమర్షియల్స్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా తనకు ఎలాంటి సంతృప్తి లభించలేదని చెప్పుకొచ్చింది. 4 డాన్స్ స్టెప్స్ వేసి ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు, కానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అను ఇమాన్యుయల్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ను సంతృప్తి కోసం ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశానని అను వెల్లడించింది. ఇక అను చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అను ఇమాన్యుయల్ చేసిన ఈ కామెంట్స్ వింటే మిగతా హీరోయిన్లు స్టార్ హీరోలతో చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది అంటుంటే, మరికొంతమంది నెటిజన్లు మాత్రం తాను చెప్పినవన్నీ నిజమే కదా, స్టార్ హీరోలు చేసిన సినిమాల్లో హీరోయిన్ పాత్రకి అంత ప్రాధాన్యత ఉండదు కదా అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.